ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎలక్షన్స్, ఆ తర్వాత వెంటనే కౌంటింగ్, ఆ తర్వాత మేయర్ ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏదేమైనా ఎంతున్నా నెక్స్ట్ వీక్ మాత్రమే. 11 నుంచి మొదలు పెడితే 17th లోపు ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి. అయితే ఇక విషయం ఏంటంటే ఆల్రెడీ నామినేషన్లు వేసిన వాళ్ళకి లాస్ట్ డేట్ గడువైపోయింది. ఉపసంహరించుకునే వాళ్ళు ఉపసంహరించుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే వాళ్ళు ఏకగ్రీవాలు కూడా అయిపోయాయి. ఇకపోతే నెక్స్ట్ ఈ పురపోరు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంక ఎలక్షన్స్ జరగాలి. వాళ్ళ అదృష్టాలు పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. వై? బికాజ్ రాను రాను రాజకీయాలు కూడా బిజినెస్ అయిపోయింది. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీకి ఎక్కువ, కొంచెం సిటీకి తక్కువ ఉంటాయి మున్సిపాలిటీలు, అంతే కదా. ఊర్లలో గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఆ ఊర్లో సిమెంట్ సప్లై చేసేవాళ్ళు, ఆ ఊర్లో రైస్ ట్రేడర్స్, అదే ఊర్లో ఆ కేబుల్ టీవీ ఒకవేళ ఉంటే దాని ఓనరు, లేకపోతే అదే ఊర్లో కొంచెం పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, వైన్ షాప్ ఓనర్స్, డీలర్స్, వీళ్ళందరూ ఉంటారు. ఇట్లా ఎలక్షన్ వచ్చింది. మున్సిపల్ ఎలక్షన్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక ఊరిని మున్సిపాలిటీ చేసిన తర్వాత కొన్ని వార్డులుగా విభజిస్తారు. ఆ ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క కౌన్సిలర్ ఉంటారు. ఆ వార్డు ఎవరంటే వాళ్ళ కాలనీయే. సింపుల్గా చెప్పాలంటే 2-3 వీధులు కలిపి ఒక వార్డు ఉంటుంది, లేదా ఒక వీధి కలిపి కూడా ఒక వార్డు ఉంటుంది. అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు. అందరు చిన్నప్పటి నుంచి ఒకరి మొహాలు ఒకరు చూసుకునే వాళ్ళే ఉంటారు. అయితే ఒకప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉండేవి అంటే ఆ వార్డులో కొంచెం బాగా మాట్లాడేవాళ్ళు, ఏ సమస్య ఉన్నా కొంచెం గట్టిగా అడిగేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ వీధిలో ఎవరైతే రిచ్చో ఖచ్చితంగా వాళ్ళే నిలబడాలి. ఎందుకు రిచ్ వాళ్ళే నిలబడాలి? అసలు రిచ్‌నెస్‌కి, పూర్‌నెస్‌కి మున్సిపాలిటీ ఎలక్షన్స్‌కి సంబంధం ఏంటి? అంటే డబ్బుంటేనే మున్సిపాలిటీ ఎలక్షన్స్‌లో నిలబడాలి అని రీసెంట్‌గా, అంటే ఇదేదో ఖచ్చితమైన రూల్ లాగా మాట్లాడుతున్నారు. డబ్బు లేదా? వేస్ట్, ఇంక నువ్వేం చేయలేవు. డబ్బుంటేనే మాట్లాడు. అంటే కనీసం పోస్టర్‌లు వేయడానికైనా, కండువాలు కొట్టాలన్నా, లేకపోతే బ్యానర్లు అంటించాలన్నా, దేనికైనా ఎంత కాదన్నా ఒక 1,00,000 ఖర్చు అవుతుంది. నీ దగ్గర 1,00,000 ఉందా చెప్పు, రా. అండ్ ఇంటింటికి కనీసం 10,000 పంచాలి, 20,000 పంచాలి. రోజు నీతో తిరిగే వాళ్ళకి రోజుకి ఇంత పంచాలి. ఎంత కాదనుకున్నా ఎలక్షన్కి నీ చేతిలో ఓ 20-30 లక్షలు ఉంటేనే నువ్వు రా, లేకపోతే నీకు ఇది వేస్ట్ అని జనాలు వాళ్ళే మాట్లాడేసుకున్నారు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత అంటే వాళ్ళల్లో కూడా నిజంగా నిలబడాలన్న ఆసక్తి ఉన్నా, కోరిక ఉన్నా, మా వీధికి ఏదో ఒకటి నా తరఫున చేయాలన్న ఇంటెన్షన్ ఉన్నా కూడా డబ్బులు లేనిది మనం ఏం చేస్తాంలే, అయినా మన దగ్గర వాళ్ళ చాలా గొప్పోళ్ళు అంటే అలా వెళ్ళిపోతున్నాయి. సరే పోనా డబ్బున్నోడు నిలబడి ఏమన్నా ఉద్ధరించాడా అంటే అది కూడా ఏమీ ఉండదు. వాడి దృష్టి అంతా ఎంతసేపు వ్యాపారస్తుడి దృష్టి ఎప్పుడు వ్యాపారం మీదే ఉంటుందే తప్పితే డెవలప్మెంట్ మీద ఉండదు. వ్యాపారం మీద ఉంది అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. మీ అందరిని ఉద్ధరిస్తే వాళ్ళకి వచ్చేదేం లేదు. ఏం అడుగుతావులే, ఎలక్షన్స్ అప్పుడు పంచాం కదా, నోరు మూసుకొని కూర్చో అంటారు. అంత మించి మీరు కూడా ఏం మాట్లాడలేరు. అయితే మరి వీధికి ఉండే సమస్యలు ఏముంటాయి? చాలా సింపుల్ జస్ట్ డ్రైనేజో, చెత్తో, వీధి కుక్కలో, లేకపోతే పందులు రావడమో, ఏమైనా అంటే స్థానికంగా గొడవలు జరగడమో. ఇప్పుడు 2 ఇల్లులు ఉంటాయి ప్యారలల్‌గా. ఆ ఇంటి మధ్యలో నుంచి ఈ వాడకి, ఆ వాడకి వెళ్ళడానికి ఒక చిన్న గల్లీ ఉంటది. ఈ గల్లీ నాదంటే నాది, నాదంటే నాదని కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు. వాకిళ్లలో బండ్లు పార్క్ చేసే కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు. ఇలాంటి గొడవల్ని సద్దుమణిగించాలి. వీళ్ళందరికీ టైంకి రేషన్ అందుతుందా లేదా? ఇప్పుడు కొంతమంది ఇళ్లలో ఏంటంటే సడన్‌గా ఒక పెద్ద దిక్కు చనిపోతారు. అప్పటి వరకు ఆ పెద్ద దిక్కే బయటికెళ్ళి నిత్యావసరాల సరుకులు, లేకపోతే ఇంకేదో కనీసం కరెంటు బిల్లు అవన్నీ కడతా ఉంటారు. వీళ్ళకి ఏమీ తెలీదు. చదువుకోరు. ఓ 2 నెలలైతే కరెంటోడొచ్చి కట్ చేసిపోతాడు. ఇంకో 2 నెలలైతే అసలు రాషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఏం చేయాలి? ఇవన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి మీకొచ్చే సహాయ సహకారాలు అందించాలన్నా ఆ వార్డులో మీరు ఎవరినైతే ఎన్నుకుంటారో తను ఇంటింటికొచ్చి మీకు చెప్పాలి. అమ్మ, మీకు ప్రభుత్వం తరఫున ఇదేదో చిన్న పథకం వచ్చింది, ఇక్కడ సంతకం పెడితే మీకొచ్చేస్తది. ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వీధిలో ఒక్కొక్కరిని ఎన్నుకొని ఆ వీధిని బాగు చేసుకుంటూ, అలాంటి వీధులు బాగు చేసుకుంటే ఆ మున్సిపాలిటీ, ఆ ఏరియా, ఆ డివిజన్ బాగుపడుద్ది. ఇంతే, వెరీ సింపుల్. మీ ఊరు డెవలప్మెంట్ మీ చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది. ఊర్లో ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళు నిలబడతారు. మళ్ళీ ఇంకొకటి, ఈ వార్డులలో కూడా ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవన్నీ అందరూ గెలిచిన తర్వాత ఏ పార్టీ అయితే ఎక్కువ గెలుస్తుందో వాళ్ళకి చైర్మన్ని ఎన్నుకునే సౌలభ్యం ఉంటుంది. ఇప్పుడు ఆ చైర్మన్ని ఎన్నుకోవాలన్నా కూడా ఒక ఎస్సీ రిజర్వేషనో, బీసీ రిజర్వేషన్, మళ్ళీ ఎస్సీ మహిళ, లేకపోతే బీసీ మహిళ, ఎస్టీ మహిళ, ఇట్లా ఒక టైప్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. అప్పుడేంటంటే ఇందులో చాకచక్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు,
ఈ అదృష్టం బాగుండి గెలిచిన వాళ్ళు ఉంటారు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అనుకోకుండా ఆ రిజర్వేషన్ సంబంధించిన మహిళ పురుషుడో ఒకరే ఉంటాడు, డౌట్ లేకుండా యునానిమస్గా అతనికే కట్టబెట్టాలి ఆ చైర్పర్సన్ పదవి. నీ వీధిలో ఉన్న సమస్యలే మనకి ఏమీ తెలియదు, ఏదో అదృష్టం బాగుండి నిలబెట్టారు కదా అని చెప్పి గెలిచావు. ఇప్పుడు ఊరిని ఏం బాగు చేస్తారు మీరు? ఆ ఊరికి ఏం కావాలో మీకేం తెలుసు? ఆ డివిజన్కి ఏం కావాలో మీకేం తెలుసు? ఆ మండలానికి ఏం కావాలో మీకేం తెలుసు? ఏమీ తెలియదు. అంటే చివరికి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ల కన్నా వాళ్ళ ఊరి మీద ఒక నాలెడ్జ్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఆ మున్సిపాలిటీ మీద ఎలాంటి నాలెడ్జ్ ఉండదు. అలాంటి వాళ్ళని మీరు ఎన్నుకుంటున్నారు కేవలం వ్యాపారస్తులు, వాళ్ళు వీళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి. సో ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీ మున్సిపాలిటీ మీ చేతుల్లో ఉంది, మీ నాయకులు మీ చేతుల్లోనే ఉన్నారు. మీరు అవ్వాలనుకుంటే మీరు కూడా అవ్వచ్చు, డబ్బు అవసరం లేదు. ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి నేను మీకు మంచి చేస్తానమ్మా అని చెప్పి చాలు, ఇనఫ్. లేదు నువ్వు 2000 ఇస్తేనే నేను చేస్తా అంటే ఆ 2000 ఇచ్చినోడు తర్వాత నిన్నేం అడగకూడదు. అలా ఎవరికి వాడు ఏమి అడగకుండా ఉంటే ఆ ఊరు ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఇంకెక్కడికి వెళ్ళదు, కదలదు. మన ఊరు డెవలప్మెంట్ అని మన పిల్లలు తీసుకెళ్ళి ఎక్కడో సిటీలో చదివించుకుంటాం, అక్కడ ఏమీ ఉండదు. యూత్ డెవలప్ అవ్వరు. ఎంతసేపు పెద్దవాళ్ళ వయసు పెరుగుతూ ఉంటుంది, రిటైర్ అవుతారు, అరుగుల మీద కూర్చుంటారు, ఏవో మాట్లాడుకుంటారు, అలా కాలం గడిపేస్తూ ఉంటారు. ఊరు డెవలప్ అవ్వదు. సో మీ ఊరి డెవలప్మెంట్ మీ చేతుల్లోనే ఉంది. ఇంత డెవలప్ అయ్యాం, ఏఐ టెక్నాలజీ కూడా వచ్చేసింది, ప్రతి చేతిలో అరచేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు, ప్రతి విషయం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడెక్కడ ఏం జరిగినా సరే మన స్పందన అనేది మనం తెలియజేస్తున్నాం. అలాంటిది మీ ఊరు, మీరు పుట్టిన ఊరు, మీరు పుట్టిన వీధి డెవలప్ అవ్వడానికి మీరు కూడా స్పందించాలి. అండ్ ఎవరినైతే మీరు ఎన్నుకుంటున్నారో డిమాండ్లు పెట్టండి అతనికి కూడా, మాకు ఇవన్నీ చేస్తేనే నీకు ఓటేస్తాం. అది తర్వాత కూడా చేయించుకునేంత వరకు దగ్గర ఉండండి, వెంటబడండి, వేధించండి. అంతమించి ఇంకేం చేయలేము. ఎందుకంటే మన ఊరి డెవలప్మెంట్ మన విషయంలో మన చేతుల్లోనే ఉంది. ఇకపోతే ఎలాగో మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న టీ బ్రేక్ తీసుకుందామా? కాఫీ బ్రేక్ తీసుకుందాం. కాఫీ బ్రేక్ అంటే ఏంటి ఇంత సీరియస్ టాపిక్లో అనుకుంటే, నిన్నటికి నిన్న ప్రొద్దుటూరులో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఒక లో ఆల్రెడీ మీరు ఎన్నుకుంటే నిలబడి గెలిచి చచ్చిన ఒక వెధవ వాడేం చేశాడంటే ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి 1/3 కాఫీ అడిగాడు. 1/3 కాఫీ ఏంటి సార్, మా దగ్గర అసలు ఈ కాన్సెప్టే లేదు అన్నాడు. అదే లేదు, నేను మున్సిపల్ అసలు ఏమనుకున్నావు, నాకు నేను కాఫీ అడగడమే నీ జన్మధన్యం, 1/3 ఇవ్వు. అట్లా కాదు సార్, అలా ఇవ్వలేము. అయితే 2/4 తీసుకోండి, లేదా 1/2 తీసుకోండి, లేదా ఒక ఫుల్ 2 హాఫ్లు తీసుకోండి. లేదు ఖచ్చితంగా నాకు కావాలి. ఇక్కడ ఏం జరిగిందంటే వాడు ఇవ్వనన్నందుకు ఇతని ఇగో హర్ట్ అయ్యి, అయినా నీ షాపు ఇక్కడి వరకే కదా, ఎందుకు రూఫ్ ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పి వెంటనే ప్రొక్లైన్ని పిలిపించి అది కూల్చే ప్రయత్నం చేశాడు. మా షాప్ అతను రోడ్డుకు అడ్డంగా పడుకొని, నువ్వు కూల్చాలనుకుంటే నా మీద నుంచి పో అని చెప్పేసి అక్కడ గొడవ చేస్తే, చాలామంది వచ్చి గొడవ చేస్తే, అప్పుడు అతను 2 అడుగులు వెనక్కి తగ్గి, సర్లే చావు, ఈరోజు బతికిపోయావు, ఇంకో రోజు నీ సంగతి చూసుకుంటా అని. ఇక్కడ పగలు ప్రతీకారాలు కూడా పెరిగిపోతున్నాయి ఈ ఇన్సిడెంట్ని బట్టి నేను చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ వీధిలో ఇద్దరు నిలబడతారుగా, ఒకడే నిలబడ్డగా ఇద్దరు ముగ్గురు నిలబడతారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పార్టీ అండదండలు ఉంటాయి. అయితే ఆ వీధిలో ఒక 1000 ఓట్లు ఉంటే 600 ఒకడికి పడితే 400 ఒకడికి పడతాయి. ఎవరికైతే 600 పడతాయో వాడు కౌన్సిలర్ అవుతాడు, మిగతా 400 పడ్డవాడు ఓడిపోతాడు. అయితే వాళ్ళు నీకు ఓటేయలేదని నీకు తెలుసుగా, వాడు వెనకాల తిరిగే మనుషులు ఎవరో నీకు తెలుసుగా. వాళ్ళ ఇళ్ళకి మాత్రం ఎలాంటి మంచి చేయరనమాట. వీళ్ళున్న 5 ఏళ్ళో 6 ఏళ్ళో 7 ఏళ్ళో జీవితాంతమో, ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు, 2 ఏళ్ళలో వాళ్ళ ఇష్టం. అన్నేళ్ళు కూడా ఆ ఊరు వాళ్ళని ఏదో ఆ వాడ నుంచి వెలివేసిన వాళ్ళలాగా, వాళ్ళ మొహాలు చూడకుండా, వాళ్ళ ఇంటి నుంచి మంచినీళ్ళు తాగకుండా, వాళ్ళు ఏదైనా అడిగినా ఇవ్వకుండా, ఏదైనా సమాచారం అడిగినా చెప్పకుండా, చేరవేయకుండా, అది ఎట్లా అవుతుందంటే స్లో గొడవలకు దారితీసి వాళ్ళే విడిపోతూ ఉంటారు. ఇది కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అదే వీధిలో యూత్‌కి సంపాదించుకున్నోడికి సంపాదించుకున్నంత అన్నీ మనకు తెలిసిన మొహాలే ఉంటాయి, అంతమించి పెద్ద ఓట్లేమి ఉండవు. ఇప్పుడు ఏంటి, నేను వెళ్తుంటే నా వెనకాల వీళ్ళు తిరుగుతారు, మళ్ళీ అటునుంచి ఇంకొకటి వస్తుంటే వాడి వెనకాల మళ్ళీ వీళ్ళే ఉంటారు. ఈరోజు నా వెనకాల ఉంటారు, రేపు వాడి వెనకాల, ఎల్లుండి వీళ్ళ వెనకాల, అవతల వాళ్ళ వెనకాల. వీడికి ఏం కావాలి, నా వెనకాల 100 మంది తిరుగుతూ ఉంటే, మన కాలనీ వాళ్ళే తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు, అబ్బా అందరూ మన కాలనీ వీడి వెంటే ఉంది, వీడికే ఓటేయాలని వాళ్ళు డిసైడ్ అవుతారన్న భ్రమలో ఉండి వీళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు. వీళ్ళంతా మిమ్మల్ని చూసుకొని హ్యాపీగా సంపాదించుకుంటున్నారు. పగలు ఈ పార్టీలో ఉండి, సాయంత్రం ఆ పార్టీలో ఉండి, మొత్తం బిజినెసే అయిపోయింది తప్ప. మున్సిపాలిటీ ఎలక్షన్స్ అంటే మీ మున్సిపాలిటీలు డెవలప్ చేసుకోవడానికి మీకున్న ఒక అవకాశం, అది మర్చిపోయి ప్రతి ఒక్కరు ఏదో లక్కీ లాటరీలో వైన్ షాప్ దొరికినట్టు, లేకపోతే ఇంకేదో అన్నట్టు పిచ్చే ఖర్చు పెట్టి అక్కడ గెలిచి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తం ఆ ఊరిని దోపిడీ చేసుకోవడానికే వాళ్ళు ఉన్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి,
ప్రతి ఒక్కరు ఉంటారు మంచిగా మాట్లాడేవాళ్ళు. మీ ఊరి కోసమో, క్షేమం కోసమో ఆలోచించే వాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు నిలబడకపోయినా మీ తరఫున స్వచ్ఛందంగా వెళ్లి నిలబెట్టండి. ఎన్నుకోండి. మీ ఊరిని డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. మీ నెక్స్ట్ జనరేషన్ ఆ రోజు మేమలా చేయబట్టి, ఆ రోజు మా తాతలు, అమ్మమ్మలు, మా నాన్నలు ఈ నిర్ణయం తీసుకోబట్టే ఈరోజు మా వీధి ఇంత బావుంది చూడు అని చెప్పుకునేలా ఉండాలి. థాంక్ యూ సో మచ్.